కంటే 1973 కంటే ముందు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల నాటి ప్రభుత్వం మేరకు అన్ని కూడా జాతీయకరణ చేసింది. అవి బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ రంగాలు కానీ, కోల్ రంగాలు కానీ, ఆయిల్ గ్యాస్ రంగాలన్నింటినీ కూడా. ఆ తర్వాత బీజేపీ వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో దేశంలో 267 ప్రభుత్వ రంగ పరిశ్రమలు, కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు, అవి నవరత్న, నిధిరత్న, మహారత్న వరుసగా 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు లాభాలు ఆర్జిస్తున్నటువంటి పరిశ్రమలు మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పచెప్పింది. దేశ సంపదను కూడా వాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. అదేవిధంగా ఆర్థిక అసమానతలు పెరిగినటువంటి ఒక పరిస్థితి. ప్రైవేటీకరణ ద్వారా ఈ దేశంలో 45 కోట్ల మంది కార్మిక వర్గం ఏదైతుందో ఆ కార్మిక వర్గం యొక్క జీవన ప్రమాణాలు, జీవన స్థితులు, వాళ్ళ హక్కులు సంక్షోభంలోకి నెట్టేసింది బీజేపీ ప్రభుత్వం. ప్రైవేటీకరణ వల్ల ఒకటి రిజర్వేషన్లు పోతాయి. ఈ దేశ సంపద అంతా కూడా కొద్దిమంది కార్పొరేట్ చేతిలో పోతుంది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి గ్యారంటీ ఉండదు. కనుక ఈ ప్రమాదం తక్షణం ఈ దేశంలో కార్మిక వర్గం ఉన్నది. అదేవిధంగా వాళ్ళ ప్రయోజనాల కోసం కార్పొరేట్ రంగం యొక్క ప్రయోజనాలని, వాళ్ళ ఆస్తుల్ని, సంపదని పెంచడానికి వాళ్ళకి అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తెచ్చినటువంటి పరిస్థితి. తద్వారా కార్మిక వర్గానికి ఒక మరణ శాసనం రాసింది. భవిష్యత్తులో కార్మిక వర్గానికి సంఘాలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా కార్మిక వర్గానికి అనుకూలమైనటువంటి ఒక చట్టం తీసుకురాలేదని కార్మిక వ్యతిరేకమైనటువంటి అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే 16 రాష్ట్రాల్లో ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొత్తం కూడా ఖనిజ సంపదని ప్రైవేట్ రంగానికి, కార్పొరేట్ రంగానికి ఇవ్వడానికి కావాల్సినటువంటి విధంగా పార్లమెంట్లో చట్టాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి ఒక కర్తవ్యం ఉంది అనేటువంటి భావిస్తాము. మేము దేశ సంపద కాపాడాలి, కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడాలి అని మేము మాట్లాడుతూ ఉంటే మేము దేశద్రోహులుగా మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు. దేశ సంపదను అమ్మేటువంటి, ప్రభుత్వ రంగ పరిశ్రమ అమ్మేటువంటి ఈ ప్రభుత్వం దేశ ప్రభుత్వంగా ఇవాళ చలామణి అవుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం.